ఆరాకి సంబంధించి నెగెటివ్ ఆరా ఉన్న పర్సన్స్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఫర్ సపోజ్ ఇప్పుడు చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, లేదా ఆఫీస్లో కానివ్వండి, ఇంకెక్కడైనా హోలీ ప్లేసెస్. సో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మన ఆరాని లాక్ చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే అందరూ మెడిటేటర్స్కి ఈ డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆరా క్షీణించినట్టు, వాళ్ళు టయర్డ్ ఫీలింగ్ అయినట్టు, లేకపోతే శక్తిని కోల్పోయినట్టుగా అలా భావిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆరా నుంచి లీక్ అయిపోయింది ఎనర్జీ. వాళ్ళు ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని లాక్ చేసుకోవాలి అంటే, మనం అలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు కానీ మనం చక్కగా మన చుట్టూరా ఒక కాంతి వలయాన్ని యాక్చువల్గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ధ్యాన స్థితిలో మనం అలైన్మెంట్ చేసుకుని మన మనస్సు, మన యొక్క హృదయము, బుద్ధి, అహంకారము, చిత్తము అన్నీ కలిసి మన ఆత్మతో అనుసంధానం చేసుకుంటూ మన చుట్టూరా ఒక వలయాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం. ఇలాంటి నెగిటివ్ వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డిప్లీట్ కావడం, కొంతమందికి అది జరుగుతుంటుంది, అది ఒక సమస్యలాగా. అలాంటి వారు ఇలా పెట్టుకోవచ్చు, ఆ యొక్క కాంతి వలయాన్ని వారి చుట్టూరా వేసేసుకోవడం. రెండవది, సముద్రంలో స్నానం అనే చేసేవాళ్ళు ఇంతకుముందు పూర్వీకులు. ఎందుకంటే సాల్ట్ వాటర్కి మన యొక్క ఈ యొక్క ఎథరిక్ బాడీని క్లెన్స్ చేసే ప్రాపర్టీ ఒకటి ఉంది. అంటే మన ప్రాణమయ కోశంలో పడినటువంటి, మన సూక్ష్మ శరీరంలో పడినటువంటి ఈ యొక్క క్షీణించినటువంటి ఆరాని క్లీన్ చేసేస్తుందంట. అంటే అందుకే మామూలుగా సినిమా వెళ్ళినా కానీ, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కానీ, ఇట్లా నెగిటివ్గా జరిగినటువంటి కొన్ని ప్రదేశాల్లో వ్యక్తులతో సంభాషణ చేసినప్పుడు కానీ మనం బ్యాక్ వచ్చినప్పుడు షవర్ తీసుకుంటాం, తలస్నానం చేస్తాం. ఎందుకంటే అదంతా కూడా క్లీన్ అయిపోతుంది మన ఆరా. వాటర్కి అది ఉంటుంది, సాల్ట్ వాటర్కి చాలా ఎక్కువగా ఉంటుంది, వాటర్కి ఉంటుంది. సో ఈ కర్పూరంకి కూడా ఉంటుందా సార్? కర్పూరం కూడా ఉంటుంది, క్రిస్టల్కి కూడా ఉంటుంది, మంగళహారతికి, అన్నిటికీ ఉంటుంది. వీటికి అన్నిటికీ ఎవరో ఒక సందర్భంలో అన్నారు, ఇట్లా 7 times ఫార్వర్డ్ 7 times రివర్స్ చేస్తే ఆరా క్లీన్ అవుతుంది అంటారు. నిజమేనా? మన సంకల్పం కూడా, మన సంకల్పం చేసి మనం చేసుకోవచ్చు. అన్నీ సంకల్పాలే మేడం. ఇప్పుడు నేను సముద్ర స్నానం చేస్తాను, సంకల్పం చేయకుండా చేశాను అనుకోండి, కొంత ఆరా క్లీన్ అవుతుంది. నాకు సంకల్పం చేసి ఈ సముద్రపు నీటి ద్వారా నా యొక్క ఆరాని నేను క్లీన్ చేసుకుంటున్నాను అనే సంకల్పంతో చేస్తే ఇంకా ఫలితం బాగుంటుంది. అలానే ప్రతి ఒక్కటి కూడా, అలానే కర్పూర హారతి, దీపము, హారతి అన్నీ కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి తారసపడగానే ఇతను ఎటువంటి ఆరాలో ఉన్నారని తెలుస్తుందా సార్? అంటే ఆరా అనేది 2 విధాలుగా తెలుసుకోవచ్చు. మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదా, ధ్యాన సాధన చేసిన తర్వాత మనమే మన ఆరాని మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే మన యొక్క 3వ కన్ను అనేది ఎవరికైతే ఓపెన్ అయి ఉంటుందో వాళ్ళ స్వీయ దర్శనాలు, అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఆ వెలుగుని, ఆ రంగులని వారి చుట్టూరా దర్శిస్తారు. వాళ్ళ ఆరాని వాళ్ళు దర్శించుకుంటారు. ఒకవేళ వాళ్ళు అద్దం ముందర వెళ్ళి నుంచున్నారనుకోండి, వాళ్ళ ఈ ముఖమే కాదు, ఆ ముఖం చుట్టూరా, ఆ హెడ్ చుట్టూరా, తల చుట్టూరా కూడా కాంతి వలయం ఒకటి ఉంటుంది. కాంతి వలయం కనిపిస్తుంది, ఆ రంగు కనిపిస్తుంది. ఈ కాంతి వలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరాలే. అంటే ప్రతి మనిషి తాను ఆరా తెలుసుకోగలుగుతారు. కానీ వాళ్ళకి ఈ కాన్సెప్ట్, ఈ నాలెడ్జ్ ఫస్ట్ ఉందనుకోండి, అంటే ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి అనేది తెలిస్తే చాలు. ఇప్పుడు అయస్కాంతం చుట్టూరా ఎలా అయస్కాంత క్షేత్రం ఉందో, ఏవైతే ఈ ఐరన్ ముక్కలన్నీ కూడా, ఇనుప ముక్కలన్నీ వేస్తే అయస్కాంతం చుట్టూరా ఒక క్షేత్రం తెలుస్తుంది, దాని ఎంత విస్తరించింది ఆ ఫీల్డ్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలానే ఒక వ్యక్తి యొక్క ఆరా ఎంత విస్తరించి ఉంది, వారికి ఏ కలర్ ఉంది, ఏ రంగులో ఉంది వీళ్ళ ఆరా, దాన్ని బట్టి వాళ్ళ పరిణామ క్రమం తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క మానసిక స్థితి తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క భావోద్వేగ స్థితి తెలుస్తుంది. ఇది ఒక విధానం. రెండవది, సైంటిఫిక్గా పరిశోధనలు చేశారు, రీసెర్చ్ చేసి
ఒక రష్యన్ సైంటిస్టు ఒక కెమెరాని కనుక్కున్నారు. అది కూడా నేను అనుకోవడం యాక్సిడెంటల్గా డిస్కవరీనే ఉంటుంది. అంటే ఆ కెమెరా ద్వారా ఆయన ఫోటోగ్రాఫ్స్ తీసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ చుట్టూరా కానీ ఒక మనిషి చుట్టూరా కానీ ఒక వెలుగుని చూశారనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ ఫిల్మ్స్ అన్ని డెవలప్ చేసినప్పుడు ఒక వ్యక్తికి యాంపిటేషన్ అనేది ఒకసారి జరుగుతుంది. మెడికల్గా ఏంటంటే వాళ్ళకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ రాలేదనుకోండి, యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్ సర్క్యులేషన్ ఆ చెయ్యినో కాలునో తీసేస్తారు. కానీ ఆయన వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు వారి ఫోటోగ్రాఫ్ ఆ కెమెరాలో ఈ కాలు యొక్క వెలుగు కనిపిస్తుంది. కాలు లేదు, తీసేశారు కాలు, కానీ ఆ వెలుగు మాత్రం ఉంది. అప్పుడు ఆయన ఇంకా కొంత రీసెర్చ్ చేసి ఆకును కూడా ఒక ఆకును కట్ చేశారు, సగం కట్ చేశాడు. కానీ మొత్తం తీస్తే ఆకు ఫుల్ ఆకు కనిపిస్తుంది దానిలో. ఆ ఆరా మాత్రం చెక్కు చెరకుండా ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్క వస్తువుకి, మనిషికి, ఇక్కడ ఉండే ప్రతి జీవానికి ఒక శక్తి వలయం అనేది, కాంతి వలయం అనేది ఉంటుందని ఈ యొక్క సైంటిఫిక్గా ఆయన స్టడీ చేశారు. ఎంత స్టడీ చేశారంటే ఒక మనిషికి రోగం వచ్చే ముందర వాళ్ళ ఆరా కుంచుకుపోయి ఉంటుంది, క్షీణించిపోయి ఉంటుంది, చాలా చిన్నదిగా అయిపోతుంది. చనిపోయే వ్యక్తి, కొన్ని వారాల్లో చనిపోయే వ్యక్తి, వారి ఆరా కొంచెం డార్క్ షేడ్స్ వస్తాయి అన్నమాట. గ్రే కలర్ వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఫైనల్గా బాడీ వెకేట్ చేశారు. అంటే బాగా ఎనర్జీ, బాగా శక్తి సంపాదించిన వాళ్ళు ఉంటారు ధ్యాన సాధకులు. వాళ్ళ ఆరా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. ఎంత బ్రైట్గా ఉంటుందంటే దివ్య తేజస్సు అనమాట. అందుకే మనం సాధకుల్లో ఇది చెప్పుకుంటూ ఉంటాం, రేతస్సు ఓజస్సుగా మారుతుంది, ఓజస్సు తేజస్సుగా మారుతుంది. వాళ్ళ యొక్క తేజస్సు, బ్రహ్మ తేజస్సు ఇలా ముఖంలోనే కాదు, వాళ్ళ చుట్టూరా ఒక వలయం, కాంతి వలయం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ చుట్టూరా కూడా. అందుకే దేవుని పటాల్లో చుట్టూరా కూడా మనకి ఈ కాంతి వలయాలు ఎప్పుడు మనం ఫోటోగ్రాఫ్స్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండికేషన్ అనమాట. అంటే ఆరా అనేది ఉంది. ఇది ఒక గొప్ప శాస్త్రం, ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇది ఒక విభాగం కూడా. అందుకే మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో దీని గురించి బాగా స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ మనం చెయ్యాలనే ఆ యొక్క సంకల్పంతో ఇది నెలకొల్పుకున్నాము. ఇక్కడ మనం ఈ ఆరా గురించి ఎలా తెలుసుకోవచ్చు